ఓకే. సో ఇప్పుడు మనం చేసేది వ్రణ కదా. వ్రణకి ఏం చెప్పారు మీరు? వ్రణ లట్లకారం చెప్తున్నారు. సో లట్ కాబట్టి ఫస్ట్ తిప్పుని పెట్టుకోండి. పైన ఏం పెట్టుకుంటారు? ఫస్ట్ ఒక ఇమాజిన్ అంటే మైండ్ లో మదిలో. ఓకే, తిప్పుని పెట్టేసుకొని ఇక్కడ మూల ప్రత్యయం కనిపిస్తుంటే ఏం చేస్తాము అనేది క్వశ్చనింగ్ చేసుకొని అక్కడ ఏం మిగిలిందో చెప్పండి. ఇప్పుడు విధిలింగ్ చేస్తామమ్మా. ఇప్పుడు లట్ 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 లట్లా లట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇది చెప్పండి నాకు. తిప్పులో ఏంటి? తిప్పులో పకారం అవుతుంది. ఎలాగా? హలంతి అనే దాంతో పకారం. ఓకే, మిగిలింది ఏంటి? తి. అంతే. ఇంకా ఇంకా తి ఇంకేమీ లేదు. తర్వాత లట్. లట్. అది లట్ బేసిక్ ది కాబట్టి అంతే వస్తది. అది ఒకవేళ లోట్ అయితే ఏమయ్యేది? టూ అవుతుంది. ఎందుకు? ఏరుహు. ఏరుతోటి ఇకారానికి ఉకారం వస్తుంది. అదే ఏరువుతోనా ఏరుహుతోనా? ఏరుహుతో. యా, ఓకే, ఉత్తమ. తర్వాత తి. ఓకే, నెక్స్ట్ టిప్ అయిపోయింది. ఉభయపది కాబట్టి ఇంకో ప్రత్యయం ఏంటది? వలయతే. తర్వాత ఆగండి ఆగండి ఆగండి. లట్. లట్ అంటే ఏంటది? పాజ్ అక్కడ కొంచెం. లట్ ఏంటది? లట్ లో ఏంటి? పిత్తులకారం అమ్మా. పిత్తులకారం కాబట్టి ఏం కావాలి? పదానం టేరే. సో టేరే అంటున్నాము అంటే ఏంటి? టీ భాగం మనకు తెలియాలి. టీ భాగం ఏంటి ఇందులో మరి? తాలో తాళతీ భాగము భాగం. ఉత్తమం. ఎవరు? మన పుష్ప గారు. ఉత్తమం. ఏంటి టీ భాగం ఏంటి అందులో? చివరి అచ్చు. చివరి అచ్చు ఏంటి? ఈ ఎక్కడుంది? అక్కడ ఈ లేనే లేదు. ఈ ఎక్కడ? నేను తిప్పులో చూస్తున్నానమ్మా. అర్థమైంది, తప్పైంది. ఆ తిప్పులో మనం ఎందుకు చేస్తాం మరి? యాక్చువల్ గా తిప్పులో వస్తుందా? అక్కడ రాదు, ఆత్మనపదిలోనే వస్తుంది. అవును, అర్థమైంది. ఓకే, ఏంటి ఈ ఆకి ఏం చేయమన్నారు? టిత ఆత్మనే పదానాం ఏమన్నారు? ఏ అన్నారు. అంటే ఏంటి? టీకి ఏ పెట్టు అని చెప్తున్నారు. టేహే ఏ అంటే ఏంటి? అకారం దగ్గర ఏకారం భాగానికి ఏగా తీసుకోమంటున్నారు. ఇది షష్ఠిలో ఉంది ఇది కదా. సో దాన్ని మనం ప్రాతిపదికంగా చూస్తే ఏంటది? హరి హరేహే అంటే ఏంటి? ఈ టీ. అర్థమైందా? టీకి ఏం చేయమన్నారు? ఏ. అంటే ఇక్కడ మనం టీని ఏది గుర్తు పెట్టాము? దేన్ని టీ అన్నాం? ఇప్పుడు ఇక్కడ ఆని టీ అన్నాం. సో కాబట్టి ఏమైపోయింది? ఏ అయింది. అంటే టీ భాగం ఏ అయిందని అర్థం అక్కడ. అంటే ఏ కలిపి ఏమైంది? తే అయింది. మీరు ఇదంతా చెప్పగలగాలి. ఓకేనా? లోపల చేసుకుని ఆన్సరే చెప్పాలి బయటికి. ఫస్ట్ ఇది ఒక్కసారి చెప్పాలి. చెప్పాలి, మొదలు బయటకి చెప్పాలి. కదా నేను అడిగినప్పుడు లోపల నాకు రాదు. ఇదేంటి వ్రణయతే. సో ఇప్పుడు చెప్తారా టీ భాగం ఏంటో? ఇందులో తాలో టీ భాగం ఏంటి? అకారం. ఈ టీ భాగానికి ఏం చేయమన్నారు? ఏ కారం పెట్టుకోమన్నారు. ఎక్కడుంది అందులో టీ భాగం అని? అసలు లేనే లేదు సూత్రంలో. చూడండి, వినండి ఒకసారి. ఆగండి, నేను ఇక్కడ రాస్తాను. అరే టిత ఆత్మనే పదానాం తేరే. టిత ఆత్మనే అమ్మా. మునిగారు చాలా సార్లు చెప్పారమ్మా, అక్కడ సూత్రంలో లేకపోతే అనువృత్తిలో చూసుకోవాలి. టిత అంటే ఏంటిది? టిత్తులకారం. టిత్తులకారం. ఆత్మనే పదానాం అంటే ఆత్మనే 10 రూపాయలు. పదులలో ఏంటి? పదులలో. తేరే అంటే ఏంటి? అదే టీ భాగానికి ఏకారం వస్తుంది. అట్లాగా తేరే అని విడదీయండి. అది ఏమవుతుంది?
తేరే టే హే ఏ అదేంటి అమ్మా టే టే ఆ, హే ఏ అంతే. టే హే ఏ అంతే రే అంటే ఏంటి? రేఫా ఏంటిది? విసర్గ. టే హే విసర్గ ఏ. ఏ ఏ ఓకే. సో అంటే ఇక్కడ మనకి టీ అని లేదు కదా. ఇదేంటిది ఇది? ఏ విధంగా ఉంది? షష్ఠి షష్ఠిలో ఉంది. షష్ఠి ఇది షష్ఠిలో ఉంది. ప్రథమాలో ఉంది. అంటే షష్ఠిలో ఉన్నదాన్ని మనం ఎందులోకి తీసుకురావాలి? ప్రథమాలో ప్రథమలో ప్రాతిపదికం. ప్రాతిపదికం ఏంటది? ప్రాతిపదికం. ప్రాతిపదికం. ప్రాతిపదికంలో టేహేకి ఏమొస్తుంది? టి. టి. అర్థమైందా? అవును టీకి ఏమన్నారు? ఏ చేసుకోమన్నారు. ఇది ఏ చెప్పాలి. చేసుకోవాలి టే రే అనే దాంట్లో టీ అనేది లేదు కదా. ఎలా అంటే ఏం చెప్తారు? ప్రాతిపదికం. ఏం చేయాలి? ప్రాతిపదికం ప్రాతిపదికంని చూసుకోవాలి కదా. ప్రాతిపదికంలో టీ ఉంటది. అంతే. ఇది తెలియదు అంటే హరే హే కదా. అది గైడెన్స్ గైడెన్స్ హే ఎక్కడ వస్తుంది? హరే హే. హరే హే వచ్చింది. అవును. ప్రాతిపదికం ఏంటి? హరి. హరి 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 ఇప్పుడు టే హే అంటే ప్రాతిపదికం ఏముంటది? టీ టీ. హరి ఆ, సో వే హే అంటే ఏముంటది ప్రాతిపదికం? టి వే హే అంటే వి ఉంటదమ్మా. వి వి ఉంటది. ఆ, మే హే. అన్ని చేసేసిన హోంవర్క్స్ అన్ని మే మీ హే. బాగుంది మీ ప్రోగ్రామ్ ప్రకారం అయ్యో మ్యూట్ చేసుకోరా. మ్యూట్ మ్యూట్. ఓకే. నెక్స్ట్ తర్వాత చేహే. చి చి చీడ్. చేహే అంటే ఏంటి? చీ ఉంటది. చి ప్రాతిపదికంలో చీ ఉంటది. ఓకే. ఉమ్, ఉమ్. ఏంటివి ఇవి? ఏమి అంతంలో ఉన్నట్టు? అచ్చా హల్లా? ఇకారాంతం హికారము హల్. అల్లా అచ్చా. అచ్చ. అచ్చు అచ్చు అచ్చు. ఇకారాంతం అదే అచ్చు అజంతా అంటారుగా. కేహే. కి కి. కి కీ. కి కి ఓకే. ఇప్పుడు పి. దీనికి షష్ఠిలో ఏమొస్తుంది? పేహే పహా. పేహే. ఆ? ఓకే. పేహే. రా రి. రేహే రేహే రేహే. రేహే. అర్థమైంది ఇప్పుడు? ఉమ్. ఓకే, ఉత్తమం. చాలు. ఇప్పుడు మునిగారు చెప్పింది నేను చెప్పింది తప్పేగా. ఉమ్. అనువృత్తిలో చూసుకోవాలమ్మా అదే తప్పేగా. అదే కదా. ఆ? ఏమండి మునిగారు ఆ? ఏంటి తప్పైంది? సూత్రంలోనే ఉంది కదా. ఉమ్. టీ టీ భాగానికి ఏ అవుతుందని సూత్రంలోనే చెప్పారు. అనువృత్తులు అవసరం లేదుగా. ఇది రాసుకోండి. వర్ణ. ఓకే, ఉత్తమం. రూపం అమ్మ, చేసేసారు. దీనికి కంప్లీట్ వ్రణయతే. ఉన్నాయి. వ్రణయతి వ్రణయతే అంతే, ఏం ఓకే. చేస్తారు? ఇది ఆత్మనేపదికి ఏం చేస్తారు? జస్ట్ వ్రణయత తర్వాత తే. అంతే అమ్మా. ఓకే. వ్రణయత్త రెండు రాయాలి రూపాయలు ఒకటే కదా. ఉభయపది కదండి అది. వ్రణయతి ఒకటి వచ్చిందమ్మా. తర్వాత అది కింద వ్రణయత ఆత్మనేపదం. వ్రణయతే. ఆత్మనేపది ఇది ఇక్కడ ఉంది. ఇది వ్రణయత్తు వ్రణయతే కాదండి. ఈ లోటు లోటు కూడా చెప్పాలి కదా. అదొకటే చేస్తానన్నారు. లట్ అంట ఈరోజు. అవునా? రణహితను ఇంతకు ముందు చెప్పినారు కదా. లోటు కూడా లోటు ఊరికి కూడా అడిగాను అక్కడ వస్తే ఇంకేమైతుందని అడిగాను అంతే. అంటే ప్యారల్ గా చేస్తే మేలేమో కదా. చేయండి మరి, ఎవరిష్టం. అంటే మొత్తం చేసేయండి. ఇంకా 4 చేస్తే ఇంకా నాకు సంతోషం. అంటే అట్లా కాదు, గ్రాడ్యువల్ గా. యా 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 చేయండి. ఇక్కడ ఇత్తు ఆ ఇకారాన్ని లోపం చేసి అక్కడ లంగ్లకరం కూడా చేసేయచ్చు అక్కడ కదా. అంటే అదే ఒక్కొక్కటి కలుపుదామని 4 చేస్తే సరిపోతుందేమమ్మా. చేసేయండి. ఈ లాస్ట్ ఇదే. చివరికి 5 ఉంటాయి కదా, అప్పటికి చేసేయండి 4. లాస్ట్ కానీ ఇవన్నీ అయితే కదా అయిపోతాయి. అంతే అంతే. కానీ ఇవాళ అవ్వవు అయితే ఈ మొత్తం దాతలు ఈ రోజు కావు. అదే అందుకే 4 కాకుండా ఇప్పుడు జస్ట్ ఒకటే చేసేయండి. ఓకే. మనం డిస్కషన్ చేసే లోపల మీరు రాయగలిగితే రాసేయండి అంతే. లేట్ అవుద్దులేమ్మా మళ్ళీ ఇది నేను అయిపోయింది ఇంకా. చెప్పడం కాదు, మీరు మాట్లాడుతున్నప్పుడు రాయగలిగితే రాసేయండి అట్లా. ఓకే. సరే నెక్స్ట్ అమ్మా. వర్ణ క్రియా విస్తార గుణవచనేషు. ఏమన్నారు ఇక్కడ? వర్ణ క్రియా విస్తార గుణ వచనేషు.
ఉమ్. క్రియా గుణ విస్తార విస్తార మళ్ళా ఇక్కడ 3 సందర్భాలు ఇచ్చారు అవునా? ఓ ఉమ్. ఐదు కదమ్మా. వర్ణ ఒకటి అంటే ఏంటిది? వర్ణ ఒకటి, క్రియా ఒకటి, విస్తార ఒకటి, గుణ ఒకటి, ఉమ్. వచనేషు అది లేదేమో. వచనం 4. వచనం 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 కూడా ఉందా? వచనం కూడా గుణ ఉందా? విస్తార గుణవచనేషు అంటే ఈ 4 వచనాలకు అని అర్థం. సరే. 5 రాసుకోండి. అక్కడ ఏమన్నారు? వర్ణ అంటే వర్ణించడం. వర్ణ అంటే క్రియ. ఇక్కడ వర్ణ క్రియ అంటే వర్ణించడం. దేన్ని వర్ణించడం? క్రియను వర్ణించడం. వర్ణక్రియ వరకు ఒకటి. ఆ, ఓకే. అంటే వర్ణన కదా, క్రియను వర్ణించడం. తర్వాత విస్తరించడం, విస్తారం చేయడం చేయడం అవునా? విస్తారం చేయడం అంటే ఆ క్రియను, ఆ పనిని ఏదైనా కావచ్చు అక్కడ కదా, విస్తరించడం అన్నమాట. తర్వాత గుణ అంటే అదే అది ఎలాంటిది, మంచిదా చెడ్డదా అలా గుణం పెద్దగానే ఉంటది కదా. చేయడం అన్నమాట. దాని వివరణ ఇవ్వడం కదా. వివరణ ఇవ్వటం. వివరణ. అవునమ్మా. దాని గుణగణాలను చెప్పడం అన్నమాట. గుణ వివరణ. గుణాన్ని వివరించడం. తర్వాత గుణ వచన అనేది వేరే ఇంకోట. అవును, 4దా? వచనేషు. వచనం అంటే ఇంకోటి చెప్పడం. ఇప్పుడు ఎన్ని అర్థాలు రాసుకోవాలమ్మా ఇక్కడ? 4. ఒకటి వర్ణక్రియ ఒకటి, వర్ణక్రియ ఒకటి, విస్తార ఒకటి, గుణ ఒకటి, వచనేషు 4. వర్ణాన్ని కూడా యాక్చువల్ గా దీన్ని విడదీసి కూడా చెప్పుకోవచ్చు. వర్ణించడం అనేది వచ్చింది కదా, వర్ణించడము. కానీ మేడం ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లో ఒకటి ఇచ్చారు, హిందీలో ఒకటి ఇచ్చారు. అదే To ఇదే explain అమ్మగారు, అన్నది అన్ని అమ్మగారు, సరిపోయింది కానీ ఇక్కడేమో కవితమ్మ ప్రశంసాకరణ, గారు, చమక్కన. కవితమ్మ గారు Explain. ఇక్కడ పని చేయడం, వర్ణక్రియ విస్తార గుణ వచనేషు. వచనేషు. విస్తరించడం అంటే ఎలాబరేట్ చేయడం అన్నమాట. విస్తరించడం అంటే వివరంగా చెప్పడం. విస్తరించడం అంటే ఏంటి? వివరంగా చెప్పడం, వివరంగా చేయడం. అట్లా వివరంగా చేయడం, చెప్పడం ఏదైనా కావచ్చు ఇక్కడ దాన్ని బట్టి. అలా కాదు. ఇప్పుడు ఒకటి మేము ఆన్సర్ చెప్పాను, దాన్ని ఎలాబరేట్ గా చెప్పండి అని మీరు అడుగుతారు కదా, అది అన్నమాట అర్థం. కరెక్ట్. అది వివరంగా చెప్పడం, చేయడం సంథింగ్ అట్లా. అంటే దాన్ని బట్టి, క్రియని బట్టి, అక్కడ ఏముంది సిచ్యువేషన్ ని బట్టి చేయడమా, చెప్పడమా, వినడమా, వివరంగా వినడమా, అది దాన్ని బట్టి కదా. మొదటిదే కరెక్ట్ అండి. మొదటిదే అన్ని దానికి ఆన్సర్ అండి. వర్ణించడం విస్తరించడం అంటే అన్నిటికి వస్తుంది. అన్ని ఉన్నాయి దాంట్లో. అదే సో ఇక్కడ గుణ అంటే గుణాలను చెప్పడం. ఓకే. తర్వాత వచనం అంటే చెప్పడం, మాట్లాడడం, అలాంటివి. ఓకేనా? గుణాన్ని వచించడం అని వస్తుందేమోనమ్మా. వర్ణ అంటే వర్ణించడం, ఇవన్నిటి గురించి వర్ణించడం. ఓకే. మేడం ఇక్కడ వర్ణక్రియ అనేది ఒకటేనేమోనండి. వర్ణక్రియ అనేది ఒకటి, విస్తార ఒకటి, గుణ ఒకటి, అలా 2 తీసుకోవచ్చు. అది ఒకటిగా తీసుకోవచ్చు, 2 విడివిడిగా కూడా తీసుకోవచ్చు. వర్ణించడం అనేది కూడా ఉంటది. ఓకే. యా. సో అదనమాట. ఏంటి వర్ణ ఏం చేస్తున్నావు, ఇవన్నీ విషయాలలో వర్ణిస్తున్నావు అనమాట. ఓకే. వర్ణించడం ఇది ఏది ఇంగ్లీష్ లో వివరించడం. చెప్పింది కట్ అయిపోయినట్టుంది కదమ్మా. అది పూర్తిగా ఏముంటుంది? రాయండి, రాశాక నేను అది మీకు చూపిస్తా. ఓకే. రాసారా? ఓకే, తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి ఏమన్నారు? టు ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటిది?
వర్ణించటం. వర్ణించడం. టు ఉమ్, ఉమ్. ఎలాబరేట్ అంటే పెద్దదిగా విస్తరించడం. చెప్పడం, విస్తారంగా చెప్పటం. టు ఉమ్, స్ప్రెడ్ అది కూడా ఉమ్, అంతే. తర్వాత టు ఆ, ప్రైజ్. ప్రైజ్ అంటే ఏంటి? గుణగణాలను చెప్పడం ఆ, దాన్ని. ఓకే. గుణగణాలు. అవును. టు గ్లో ఇది ఏంది? కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. తర్వాత షైన్. టు షైన్ ఇచ్చాడు. అదేంటిది? ఏం లేదు. సో ఇక్కడ వర్ణన్ కర్ణ. వర్ణన్ కర్ణ అంటే ఏంటిది? వర్ణించడం. అవునా? విస్తృత్ కర్ణ విస్తరించడం. ఫైలానా. ఫైలానా అంటే కూడా విస్తరించడమే. ప్రశంసాకరణ ఈ గుణాలది గురించి వస్తుంది. ప్రశంసాకరణ అనే దానికి. చమక్న. చమక్న అనేది ఏంటిది? ప్రకాశిత్ కరణ. ప్రకాశించడం కదా, ప్రకాశించడం. అదే ఇక్కడ లేదు కదా అది. సో వర్ణ. అక్కడ లేదు, ఆ, మరి ఎందుకు సో వచ్చింది? మనం ఇది రాసుకుందాం అంతే. వర్ణ అంటే వర్ణించడం, క్రియ అంటే పని, విస్తారం అంటే విస్తరించడం, గుణ అంటే గుణాలను. ఓకే, గుణము. అర్థమైందా? ఉమ్, గుణము. తర్వాత వచన అంటే ఏంటిది? మాట్లాడడం. సో ఇవన్నిటి గురించి వర్ణ. వర్ణ అంటే ఏంటి? వర్ణించడం. ఇవన్నిటిని వర్ణించడం. మనము సంస్కృతంలో వర్ణాలు అని చెప్తాంగా, అది ఈ ధాతు నుంచే వచ్చి ఉంటుంది అంటారా? వర్ణ అంటే రంగు వస్తుంది, వర్ణన వస్తుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది. ఉత్తమం. సరే. వర్ణమాల. అని చూడు బాగుంటున్నా. యాక్చువల్గా నేను మీకు ఒకటి అడగాలనుకున్నాను ఈరోజు. ఇది ఇంతకీ అడగండి. ఆపేద్దామా? ఓకే, అది రాసేయండి. ఉమ్, ఇంకా కొన్ని ఉమ్. రాసేస్తారా? 20 నిమిషాలు. అమ్మా రాసేయండి. యా కొన్ని ఉన్నాయి, వర్ణ, 6 ఉన్నాయి. వర్ణ, రాసేయండి. వర్ణి, వర్ణే, వర్ణయ. తర్వాత వర్ణయ వర్ణయతి వర్ణయతే. అంతే. వర్ణయతి, వర్ణయతే. ఓకే. తర్వాత పర్ణ. పర్ణ హరిత భావే. ఏమన్నారు? పర్ణం ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్ లో. అవునా? అవును, ఆకే కదా, పర్ణం అంటే ఆకే కదా. ఓకే. యా. ఉమ్. ఏంటి? ఎక్కడిది పర్ణ? ఆ, ఆకుపచ్చగా అవ్వడం. ఆకుపచ్చగా పర్ణ అవ్వడం. అరే హరిత భావేనా? పర్ణ హరిత భావే. ఉమ్. ఓకేనా? తెలుగులో అర్థం రాసుకోవాలమ్మా. ఈ సంజ్ఞలు ఏమీ లేవు ఈ ధాతువులో. అకారాంతం అన్నాం కదండి. అకారంలో ఎందుకు ఉంటది? ఆ ఆ ఆ అంటే ఉంటది అక్కడ. అదే అదే. అదిత్ అంటాం కదా. అప్పుడు దాన్ని ఏమంటాం? దాన్ని అదిత్ అంటాం. అదిత్, ఇక్కడ అనదిత్. ఇది అనదత్. ఏం చెప్పదు. అనదిత్. ఇత్తు కాదు కదా. ఇత్తు కానప్పుడు కదా దాని పేరు ఎందుకు తీసుకొస్తాము? ఊరుకునే అదే తెలుసుకునేదాన్ని. అంతే అంతే. అంతే. పేరు తీసుకొచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్ చేసుకోవడం తప్ప ఇంకేముండదు. ఇక్కడ చూడండి, విష్క దర్శనే. సో ఇప్పుడు ఏమన్నాం ఇంతకు ముందు? వల్క ఇప్పుడు దర్శనే. అమ్మ ఈ రూపాలు రాద్దా? రాయండి. రాస్తున్నా. రాయడానికి స్పేస్ పర్ణ 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 పర్ణి పర్ణే. పర్ణ నుంచి పర్ణ, పర్ణి, పర్ణే, పర్ణే, పర్ణయ, పర్ణయతి. పర్ణయతి, పర్ణయతి, పర్ణయతి. పర్ణయత. అది ఆబ్లిక్ పెట్టేసి అయిపోయింది. కింద రాసుకోండి ఇంకోటి. పర్ణయత, పర్ణయతే. అది ఆత్మనేపది. పర్ణయతి వరకు ఆత్మనేపదం కదమ్మా. పరస్మై. సారీ. కుడి ఎడమైతే పొరపాటు లేదు. పర్ణయతే ఆత్మనేపదం. అంతే. తా పెట్టండి ఫస్ట్. తా పెట్టకపోతే మళ్ళీ ఇది ఇంకేం చేస్తున్నారో మీకు అర్థం కాదు. తా పెట్టండి ఫస్ట్. అంటే పర్ణయత తోటి ఒకటి రాయండి రూపము. అవునండి. మేడం గారు, చెప్పండి. ఈ అదేంటి ఏమంటారు? పర్ణ ఆకులు, పర్ణశాల అవన్నీ చెప్పడం కూడా అందుకనే అంతే. హరితంగా పర్ణశాల ఉంటుందనే. హరితంగా ఉంటుందనే. అంతే. హరితము అని ఏదైతే ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు పర్ణ అని ఈ ధాతువుని యూజ్ చేయొచ్చు. అంటే పర్ణశాల అనే దానికి ఆప్ట్గా చెట్లు చల్ల పచ్చగా ఉంటుందనే. అట్లా కాదు. పర్ణశాల లేదు, ఆ పర్ణాలు తీసుకొచ్చి ఆకుపచ్చగా ఉండేది తీసుకొచ్చి కప్పు గ్రీనరీ. ఆచ్ఛాదం చేస్తారు. అదే. ఆచ్ఛాదం. గిరినేలి దృశ్యం. దీనికి ఒకసారి లోటు లింగ్ చెప్పుకుందామా? ఏదది?
కింద రేపు వీటికి కింద ఇంకొక 5 ఉన్నాయి కదా, దాంట్లో చేద్దాం. యా 5 అయిపోయాయి. ఓకే 5 ఇవే లాస్ట్వి. యా చెప్పుకుందాం. విష్క దర్శనే. సో ఇప్పుడు ఇది విష్క ఏమేమి వచ్చినాయి ఇప్పుడు మనకి దర్శనకి? పశ్యతి, తర్వాత వల్కయతి, ఇది విష్కయతి. అర్థమైందా? విష్కయతి ఉమ్. విష్కయతి ఇది విష్కయతి ఉభయపదే విష్కయత. కాబట్టి ఓకే. యా విష్కయతి విష్క విష్కయత, వల్కయతి వల్కయత. అవునా? అతడు చూస్తున్నాడు అనడానికి ఏం చెప్పొచ్చు? సహ విష్క విష్కయతి సహ విష్కయతి విష్కయతి సహ సహ వల్కయతి సహ విష్కయతే, పశ్యతి విష్కయతి విష్కయతే, వల్కయతి వల్కయతే, అమ్మ ఇక పశ్యతి. విష్కదానికి విష్క దర్శనే అంటే చూడమ్మా, ఇది కూడానా? పెట్టమండి. అంతే అంతే చూడటమే. సో ఇప్పుడు మనకి లట్ అయిపోయింది. లోట్లో ఏమొస్తుంది అది? విష్కయతు ఉమ్. అదే తీకి మీరు మూడు 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 రూపాయలు రాస్తున్నారా? అన్ని 4 రాసేయండి ఇక్కడ. అయ్యో, నేను రాయాలి కదా. విష్క విష్కే ఒక్క నిమిషం, నేను ఏం రాస్తారో విష్కి చూపిస్తాను, వినండి. ఫస్ట్ ఒకటి ఫస్ట్ లట్. విష్క, తర్వాత ఏంటి? విష్క్ విష్క. విష్క్ నుండి విష్కి విష్క విష్క్ నిశ్చయిపోయాక ఏ చేయవాక విష్క్ విష్కే విష్కి విష్కే. విష్కే అయ్యాక విష్కయ్య ఉమ్. ఆతో విష్కి కలిపేసి చెప్పేస్తే విష్కయ్య, ఆ కలపకపోతే విష్కయ్య. ఉమ్. ఎలా విష్కి తర్వాత ఇప్పుడు విష్కయ. మనకి ఏది చేస్తున్నామో దాని ప్రత్యయం మనము తీసుకొస్తాం. ఏచో యవ యావహ తీసుకొస్తాం కాబట్టి అక్కడ యా రాసిందే బెటర్ కదా, అది లేకుండా విష్కయ అందుకనే అట్లా. ఉమ్. సో విష్కయ, తర్వాత విష్కయతి. తర్వాత మనం ఏది తీసుకొస్తామో దానితో ఇప్పుడు ఫస్ట్ మనం లట్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాము? విష్కయతి 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 ఆ తర్వాత దాని కింద ఇక్కడ లేకపోతే ఆబ్లిక్ పెట్టేసి అది ఇంకోటి ఏంటి వేరే రూపంలో విష్కయతే తారాయండి ఫస్ట్. విష్కయత తారాసి విష్కయతే విష్క తారాసి విష్కయత. ఆత్మనేపదానం టేరేతో విష్కయతే అయింది. సో ఇది లట్. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు లోట్కి ఏం రాస్తారు? ఇక్కడ లోట్ అని హెడ్డింగ్ ఇట్లా కొంచెం సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకొని లోట్, ఓకే, 2 డాట్స్ పెట్టుకొని చిన్న గీత పెట్టేసుకొని దాని కింద అప్పుడు విష్కయ అంతే. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక్క నుంచేనా? అంతే కదా? అవును, పైన ఇవన్నీ అవునమ్మా. ఉన్నాయి కదా మనకి. పైననే ఉంది కదా, విడిగా వేరే దగ్గర రాస్తేనేమో అది అవసరం, అన్ని రాయాలి. ఇక పైనే ఉంది కాబట్టి విష్కయ ప్లస్ ఇప్పుడు విష్కి, విష్కయతి, విష్కే, విష్కయ, విష్కయతి, విష్కయత, విష్కయతే. ఏం చెప్తున్నారు మీరు? ఆ. ఓకే. సో విష్కయ విష్కయతి. సో తీ నుంచి ఏమైంది? తూ రావాలి. తూ రావాలి, లోటు కాబట్టి ఏరుహు. ఉత్తమం. విష్కయతు విష్కయతు. అమ్మ మనము ఈ 6th స్టెప్ నుంచి రాస్తున్నాము. అవునవును అంతే, ఒక్కదానికి లట్టుకొక్కదానికి అన్ని స్టెప్పులు రాసేది. మిగతాటికి ఇప్పుడు దీనికి ఆగండి, ఇక్కడ తీ నుంచి తూ రాసాము. ఆ తర్వాత ఇంకా దానికి ఏం చేస్తారు? ఇంకా ఉన్నాయి దానికి. విష్కయతు తుస్య తుహ్యో తాత్ విష్కయతాత్ విష్కయత ఇక్కడ బ్రాకెట్ లో పెట్టేసి విష్కయతాత్ తాత్ తాత్ రాయాలి. యా విష్కయ విష్కయ తర్వాత తాతంగ్ రాసుకోండి. తాత్ రాసేయండి అంతే, ఇంకా అవసరం లేదు. రామా ఇది బ్రాకెట్ లో పెట్టండి. ఓకే. విష్కయ తాద్ పెట్టాం విష్కయ తాద్. ఓకే, ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఆబ్లిక్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఆత్మనేపది. ఎందుకు అది అయిపోయింది. ఆత్మనేపది బ్రాకెట్ క్లోజ్ చేసినాక మళ్ళీ తాత్ తాద్ రాస్తారా? ఇంకా అందులో ఉండిపోయాం అనమాట మేము. అది యా, సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఆబ్లిక్ పెట్టండి. స్టాండర్డ్ అది లైన్ ఇది చేసి ఏం రాస్తారు? ఇప్పుడు విష్కయ ఏంటది తిప్పుకి ఐ మీన్ అది తా కదా, తా ప్రత్యయం. విష్కయత
ఇప్పుడు టిత ఆత్మనే పదానాం టేరే కాబట్టి విష్కయతే అంతకే ఆగుతారా? ఉమ్. ఆగుతారా? మ్హూ. ఏం ఇప్పుడు మనం కావాలి? చేసుకునేది లోటు కదా. లోటు కదా చేయటం. కాబట్టి నోటికి ఏమొస్తుంది? విష్కయతాం. ఏత ఆం ఆమెతః. ఆమేతః ఆమేతః అవునా? ఆమేతః ద్వారా ఏమైంది? ఆమ్ వచ్చింది. విష్కయతాం అది. అంటే ఇప్పుడు ఆత్మనేపథ్యంలో 3 రూపాయలు రాసుకోవాలి కదమ్మా. ఇక విష్కయత, విష్కయతే, విష్కయతాం. 3 రూపాయలు కాదు, అది 3 స్టెప్స్. 3 స్టెప్స్. ఓకే. ఇది ఒకటే రూపం, పై కింద ఉన్నది ఒకటే రూపం కదా. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? విష్కయ అక్కడే ఆగండి. ఇప్పుడు ఏం ఇంకోటి నెక్స్ట్ రాసుకున్నారు? లంగ్. లంగా. లంగ్ అని రాసుకొని ఇక్కడ చిన్నగా 2 చుక్కలు పెట్టుకొని గీత పెట్టి రాయాలి. విష్కయ తర్వాత ఆరో ఏం రాస్తారు? ఇక్కడ లంగ్ అన్నాము. అంటే ఫస్ట్ లంగు విష్కయ అది విష్కయ. వితస్త సూత్రం వచ్చి అలంత తకారం అవుతుంది. టీ పెట్టండి ఫస్ట్. విష్కయతి తర్వాత విష్కయత్. ఇక్కడ మనము లంగ్ చేస్తున్నాం, ఇంకా మీరు ఏం చెప్పలేదు. ఫస్ట్ లో ఏం చెప్పాలి? అవిష్కయ. అది ఇది వస్తుంది కదా, లుంగ్ లంగ్ రింగ్ షడు లుంగు దాత. లంగు రంగు షడిదాత్తక. సో అవిష్కయ, అవిష్కయతి, అవిష్కయత్. విష్కయత్. ఏమైంది ఇక్కడ? ఇతశ్చ లోపమైంది. అవునమ్మా. వచ్చిందంటే దీనికి ఏం చేస్తారు? బ్రాకెట్ లో ఏం రాస్తారు? అవిష్కయద్. అవునమ్మా. బ్రాకెట్ లో అవిష్కయద్. ఇంతవరకు అందరికి అర్థమైందా అండి? అర్థమైందమ్మా. ఇప్పుడు ఆబ్లిక్ పెట్టేసి ఇప్పుడు ఆత్మని పద్ధతి దగ్గరికి వెళ్తున్నారు. అవిష్క అవిష్కయ వరకు రాయండి. తర్వాత అవిష్కయత తా ప్రత్యయం కదా, అంతే అయిపోయింది. అంతే అయిపోయింది. సో ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి అన్ని. అవునమ్మా, టక ఈ చొరాది గణంలో ఏకవచనం మాత్రం బాగా వచ్చాయి. అవునా, నేను కూడా అదే చెప్తాను అనుకున్నా. అందరూ పాస్ అయిపోతారమ్మా. చొరాది గణం వచ్చాక సో చక్కగా లట్ అడిగినా లంగ్ అడిగినా ఏది ప్రత్యయం అంటే సూత్రం అంటే బాగా వచ్చింది నోటికి. అదే అంటే ఇప్పుడు 4వ గణం వచ్చేసరికి మొత్తం పైన కూడా అన్ని వచ్చేసినాయి కదా. అవును. సో ఏంటి? విష్కయ. విష్కయ విష్కయ అంటే ఏంటండి? దర్శనం. దర్శనం. ఓకే. చూస్తున్నాడు, చూడాలి, చూశాడు, చూడాలి గాక. చూడుగాక. 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 విష్కయ నుంచి ఏమైతుంది? విష్కయతి. విధిలింగ. ఇప్పుడు విధిలింగ అమ్మ ఇప్పుడు. అవునండి, విష్కయతి. సో విష్కయతి ఇట్లా రాసిస్తామా? రాయము. ఏం రాస్తాము? విష్కయ వరకు ఆగుతాము. అవునా? తర్వాత ఏం చేస్తాం? అక్కడ యా సెట్ నుంచి ఏమొచ్చింది? ఏ రావాలి కదా. యా సెట్టులో మిగిలింది ఏంటి? యా విష్కయ యా రాసుకోండి. ఏం రాస్తారు? ఇక్కడ యా సెట్ మొత్తం కంప్లీట్ రాసేయండి. అది ఇయ్య అని రాయండి. ఓకేనా? యా సెట్ తర్వాత ఇంకేంటి? అంతే, యా సెట్ నుంచి ఇయ్య మిగిలింది. విష్కయ 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 ఇయ్య. విష్కయ ఇయ్యే. ఇక్కడ ఏ అవుతుంది. ఒక్క నిమిషం. ఏ అవుతుంది. ఏనా సార్ అమ్మ ఉన్నారా మీరు? అతోగునే కదమ్మా ఇక్కడ. అతోగునే. ఉన్నానమ్మా, క్యాన్సిల్ చేసుకున్నాను, వెళ్ళలేదు. అవునా? నేను కాలికి చాలా దాన్ని ఏమంటారు, క్రాంప్ వచ్చి విపరీతమైన నొప్పి, నడవలేకపోయాను. ఇంకా చెప్తే ఇంకా వెళ్ళటం లేదు, చాలా టైర్డ్ గా ఉన్నాను. ఇంకా అందుకే వెళ్ళడం మానేశాను. ఇక్కడ తీ ఉంది. తీకేంటి? సుట్టు వచ్చింది, లోపం అయిపోయింది. విష్కయ ఏ యతి యు. ఇది యు. సో ఇప్పుడు యు ఉందంటే మనకి ఏముంది? వల్లు ఉంది అక్కడ. ఏమైపోయింది? అది ఎకారానికి లోపం అయింది. ఆ తర్వాత
ఏ ఇక్కడ తీని ఇక్కడ లోపం చేసాను. విష్కయ ఏ ఇక్కడ ఇది లోపం అయిపోయింది కదా. తీని కూడా లోపం చేయండి అక్కడ త్. ఎందుకు విధిలింగ్ అంగిత్తులకారం. విష్కయేత్ వచ్చిందా? అవును, వచ్చిందమ్మా. ఓకే. సో ఫస్ట్ ఏమైంది? విష్కయ. ఇది తెలుసు మీకు, తెలుసా? తెలుసు. విష్క్ విష్క ఉంది కదా. విష్క విష్క్ విష్కి విష్కే విష్కయ వచ్చిందా? వచ్చింది. ఓకే. తర్వాత ఇక్కడ మనము విధిలింగ్ అన్నాము. విధిలింగకి ఏమొస్తుంది? యాసట్. ఏమొస్తుందండి? యాసట్. యాసెట్. యాసట్లో మిగిలింది ఏంటి? యా. యా మిగిలింది. యా మిగిలింది. యాకి ఆదేశం ఏం చెప్పారు? అకారాంతం. ఇయ్యే. ఇయ్య్. ఈ ఇయ్యే. ఇయ్య్. ఇయ్య్ కాదు, ఇయ్య్. ఓకే. ఇయ్యే. ఇయ్య్. ఇయ్య్ వచ్చేసి ఏమైపోయింది? అది అలాగే రాసుకున్నాం అక్కడ. తర్వాత ఆరో పెట్టేసి ఏం చేసాము? ఈ ఆని ఈని కలిపాము. ఆని ఈని కలిపితే ఏమైంది? అది ఏ అయింది. ఏ అయింది. అందుకని విష్కయే. తర్వాత య్. విష్కయే య్. ఒకటి ఇంకోటి ఆరో పెట్టి తీ పెట్టండి. ఓకేనా? తీది కూడా రాయండి. విష్కయే య్ కంప్లీట్ గా రాసుకోండి. విష్క ఏ య్ తి. ఓకేనా? తర్వాత విష్క ఇప్పుడు కంప్లీట్ చేసేయండి దాన్ని. విష్క ఏ. తర్వాత యు కనిపిస్తుంది అంటే ఏం చేయాలి? వాళ్ళు ఉందా లేదా చూసుకోవాలి. అవునా? తర్వాత వాళ్ళతోని యకార లోపమైంది. తీలో ఏమైపోయింది? ఇతశ్చ. తకారం. గిత్తులకారం కాబట్టి తకారానికి అదేంటిది? తీ ఉంది కదా, తీ నుంచి తకారం అయింది అది. విష్కయేత్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆత్మనేపది చేస్తుంటే ఎంతవరకు వచ్చింది? ఇక్కడ విష్కయ వరకు కామనేగా. అంతే. విష్కయ వరకు రాసినాక ఉంటుంది విష్క ఈ విష్కయ ఈ వస్తుంది. ఓకే. ఆత్మనేపదికి ఈ వస్తుంది. అంతేనా? సియుట్లో సి అంటే ఈ వస్తుందా? అంతే. ఈ నుంచి మళ్ళీ ఏ నుంచి ఏయా. తీ దగ్గర ఇక్కడ తా పెడతాము. తర్వాత అంతే. అర్థమైందా? ఇవన్నీ తీసి మళ్ళీ రాయండి అమ్మా దీని వరకు. సో ఇప్పుడు ఆత్మనేపది ఆబ్లిక్ పెట్టిన తర్వాత ఇది రాసుకోండి. విష్కయ విష్కయ. అవునా? తర్వాత ఏమైపోయింది? యాసటు కలుపుతున్నాం కాబట్టి ఈ. అవునా? సియుట్. సారీ. ఉత్తమం, సూపర్. ఈ. అవునా? ఈ నుంచి మిగిలింది ఏంటి మళ్ళీ? విష్క యా నుంచి ఏ ఏం రాస్తున్నాం? ఏ. ఇక్కడ ఆ ఈ రెండు కలిపి. ఓకేనా? ఆ తర్వాత విష్క ఏ మన ప్రత్యయం ఏంటి? తా కదా. తా ప్రత్యయం కదా ఆత్మనేపది. అంతేనా? అంతే. తర్వాత ఏమైంది? తొందరగా. యకార లోపం. లోపోర్వలితోటి యకార లోపం అవుతుంది. విష్కయేత. అర్థమైందా? ఇంకా ఏమైనా చేస్తాం అదండి? అంతే. ఫైనల్. సో అట్లాగా అన్ని రూపాలు. ఇంకా టైం అయిపోయింది మనకి. మేడం, ఏకవచనాలు అన్ని ఇలాగా నోటుకొచ్చినట్టు ద్వివచనాలు బహువచనాలు కూడా చేయించండి మా చేత. ఇప్పుడు ఈ కిందవి అవి అట్లాగే చేద్దాం. ద్వివచనము తర్వాత అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేద్దాం. ఓకే. అదే 4 లకారాల్లో ఇప్పుడు ఏకవచనాలవి బాగా వచ్చాయి. అలానే ద్వివచన ఏం లేదు, బహువచనాలు కూడా. ఏం లేదు. వీటిని ప్రత్యయాలు తీసుకురండి. ఫస్ట్ అంతే ఉంటది కదా. ఈ తిప్పులు అన్ని యాడ్ చేస్తారు అంతే. విష్కయ వరకు అలాగే ఉంటాయి. తర్వాత ఇప్పుడు లంగ్, ఇప్పుడు లట్ అంటేనేమో విష్కయ వరకు అంతే ఉంటది. లంగ్ అంటే అవిష్కయ. అంతేనా? తిప్పు దగ్గర ఏం చేస్తారు? తస్సు ఉంటది. తిప్పు తస్సు ఝీ. తస్సుకి ఏం ఆదేశం వచ్చింది? తాం తం తామహ. అవునా? ఏమొచ్చింది? తాం వచ్చిందా?
అంతే. తాం పెడతారు. అది ఎక్కడ స్థ లంగులకారం కాబట్టి ఇంగిత్తులకారాల ఎక్కడెక్కడ అన్ని గిత్తులకారాలా లేకపోతే అన్ని గిత్తులకారాలకి కదా. అవునమ్మా, అన్ని గిత్తుల కారాలు. అవును అవును సో అది కాబట్టి తాం పెడతారు. పరస్మయ పదిలోనే కదా, అది అంతే ఒకటి ఉంది కదా పరస్మై పది రూల్. గిత్తులకారం. అవును, ఓకే. సో అప్పుడు తాం 2 అమ్మా సూత్రాలు గుర్తుపెట్టుకోవాలన్నారు, 2 సూత్రాలు. అమ్మ ఒకటి యథార్థ ఒకటి. అవునండి. అంటే ఏమేంటి చెప్పండి ఒకదానికి మునిగారు, మొత్తం ఏమేమి సూత్రాలు ఒక్కొక్క పరస్మయ పదిలో దేంట్లో గిత్తులకారాల్లో ఏమేమి సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి? లట్ లోట్ లంగ్ విద్లు. అది కాదు, హితచ్చ ఒకటి, నిత్యంగిత ఒకటి. ఆ ఆ? తశ్చ ఏంటి? ఇతచ్చ కరెక్ట్. ఇంకోటి తస్ నిత్యంగిత కదా. అది ఎల్లు ఏదో ఎల్లు చెప్పారు ఎల్లు కమ్మా మీరు, చెప్పండి. పెద్ద ఫ్యాన్ చిన్న ఫ్యాన్ ఏదో ఒకటి చెప్పారు. ఎల్లు పెద్ద ఎల్ల చిన్న ఎల్ల. పెద్ద పెద్ద ఎల్. తాం ఇది తం పెద్ద తామహ. ఎల్ కాదు, ఆగండి ఆగండి. పెద్ద ఎల్ చిన్న ఎల్ కాదు, ఇది మొత్తం గడియారం. ఇది గడియారం. 3 ముళ్ళు. తాం తాం తం తామహ. అది తాం తం తామహ. ఏంటి 3 ముళ్ళు ఏంటివి? నిమిషాలు, నిమిషాలు, గంటలు, గంటలు, సెకండ్లు. ఆ, గంటలు, సెకండ్లు. అన్ని చెప్పాలి ఇక. నిమిషాలు గంటలు సెకండ్లు. ఆ, అంతే. తాం తం ఇక్కడ తామహ. సెకండ్లలో ఏముంటుందండి? ఇది సెకండ్లలోనా? ఆ, సెకండ్లలో ఇది ఉంటుంది అనుకుంటా, ఏంటంటే ఆమ్ ఉత్తమ ఆమ్ పురుష ఉంటుంది ఏకవచనం. ఆమ్ 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 కాదు, అమ్. ఆమ్ ఆమ్ అమ్మ. ఓకే. ఆ పైననేమో తమ్ ఉంటది, ఇక్కడ తమ్ కాదు, తామ్ ఉంటది. తామ్ తామ్, తామ్ తం తా. తమ్, త. ఇది బాగా గుర్తిపోయినాయి, బండ ఇప్పుడు తామ్ గుర్తిపోయినాయి. అనేది ఇక్కడ షకారం ఉంటే ఏమైతుంది? షకారం ఉంటే ఏమైతుంది? తామ్. షటు గుర్తు పెట్టుకోండి. షట్ షట్ అయితే ఏమైంది? అది సతు. సతు షటు ఏమైపోయింది అది? అవును. కానీ తామ్. మార్పులు జరిగేది మాత్రం సతులోనే అది జరుగుతాయి. అది అది కొంచెం సకారం గుర్తు. సకారంగా మారుతుంది, తకారం తవర్గంగా మారుతుంది. అంటే ఇప్పుడు టవర్గంగా మారి ఏం చెప్తారు ఇక్కడ? స్టామ్. తాం టామ్ అంటాం స్టామ్. అంతే. స్టామ్. అదే స్టామ్ స్టామ్ స్టమ్ స్టా. అంతే. అర్థమైందా? ఉమ్. సూపర్. ఓకే. ఇది స్టా. ఇక్కడ ఈ షకారంగా ఉందంటే ఏమున్నట్టు? స్యా ఉన్నట్టు, లేకపోతే అదేదన్నా ఉండొచ్చు. సకారంతో ఉన్నటువంటిది ప్రత్యయం అంతే. ఉంటుంది. అర్థమైందా? ఓకే అర్థమైంది. అమ్మా. అది ఓకే అమ్మా. సరే. సమయ అభూత్. సమయః మే- అభూత్. మేడం అభూత్. మేడం ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ చూపిస్తున్నారు చూడండి, ఈ నావిగేషన్ ఎట్లనేది ఒక్కసారి చూపించండి. నావిగేషన్ ఈ శాంతి పాఠం చదివాక చూపెట్టనా? లేదు ఓకే. పోతుందేమో. ఓకే అందుకే చూడండి. వన్ పోదు సైడ్ పోదు ఉంది, పోదు అందుకే పోదు మళ్ళీ కొత్తది పోదు. తీసుకున్నాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ. శ్రీభ్యో ఓం నమః. నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. నమస్తే. ఇలా